రెట్రో తర్వాత సూర్య ప్రస్తుతం 3 చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటిల్లో ఆల్రెడీ 2 చిత్రాల చిత్రీకరణ కూడా పూర్తయింది. మూడో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కానీ రిలీజ్ డేట్స్ ఎందుకు లాక్ చేయడం లేదు? ఇదే ఇప్పుడు అటు కోలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ హాట్ టాపిక్గా మారింది. గత ఏడాది రెట్రో రిలీజ్ చేసి మరో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్నాడు సూర్య. పైగా అంతకు ముందు నటించిన కంగువ కూడా సూర్యకు బాగానే షాక్ ఇచ్చింది. ఈ దశలో పాన్ ఇండియా చిత్రాలు భారీ చిత్రాలకు దూరంగా కేవలం కథా బలం ఉన్న సినిమాలకు జిందాబాద్ కొట్టడం ప్రారంభమైంది. అందులో భాగంగానే తమిళంలో ఒక దర్శకుడు, తెలుగులో ఒక దర్శకుడు, మలయాళంలో ఒక దర్శకుడిని ఎంపిక చేసి సినిమాలు చేస్తున్నాడు సూర్య. 3 చిత్రాల్లో మొదట నటించిన బాలాజీ చిత్రం కరుప్ప షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ ఇంతవరకు విడుదల తేదీని ఖరారు చేయలేదు. ఏప్రిల్ 14న తమిళ నూతన సంవత్సరాది కానుకగా కరుప్ప ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇక తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం కూడా చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. విశ్వనాథన్ అండ్ సన్స్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని జూలైలో సూర్య బర్త్డే కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారట. మమిత బైజు సూర్యకు జోడీగా నటిస్తోంది. ఏప్రిల్లో ఒక చిత్రం, జూలైలో మరో చిత్రం. మొత్తంగా ఈ ఏడాది డబుల్ ధమాకాతో సూర్యతో కంప్లీట్ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే మాలీవుడ్ డైరెక్టర్ జీతు మాధవన్ తెరకెక్కిస్తున్న మూవీని కూడా ఇదే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేసే అవకాశాలున్నాయట. మాలీవుడ్ దాటి ఈ చిత్రానికి చాలా క్రేజ్ ఉంది. ఎందుకంటే ఫాహద్ ఫజిల్ వైఫ్ మాలీవుడ్ క్వీన్ నజ్రియా హీరోయిన్ గా నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో ప్రేమలో హీరో నస్లెన్ కనిపించబోతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.